సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. ఇన్ ఇంగ్లీష్, జీసస్ సెడ్ టు హిమ్, గెట్ అప్, టేక్ అప్ యువర్ బెడ్ అండ్ వాక్. And at once the man was healed, and he took up his bed and walked. అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ రోజున యేసు ప్రభు అనేక మంది బలహీనుల గురించి దేవుని వాక్యం మనకు పరిశుద్ధాత్మ ప్రభు చెప్పేది ఏంటంటే, మనం విశ్వాసంతో ప్రభువుని నమ్ముకుంటే మనము ఎట్టి బలహీనులమైన మనము లేపబడతాం, ఎట్టి అనారోగ్యములమైన మనం లేపబడతాం, ఎట్టి కష్టాల్లో ఇబ్బందుల్లో బంధకంలో ఉన్న మనల్ని దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె దేవుని వాక్యం తీర్చుగా.